ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నాయనను స్తుతించెదను. కీర్తన 42:11. కీర్తనలు 42 రాసిన రచయిత తన సంపూర్తి భావోద్వేగాలను తెలిపారు. అతడు చదువులను ప్రోత్సహించే ముందు తన దిగజారిన కలవరపడిన ఆత్మను గూర్చి తెలియచేశారు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఆయన దుఃఖం, బాధ అనే అలలతో కొట్టబడినప్పటికీ కీర్తనకారుడు తన ఆశను దేవుని మహాకృపను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా చూపించారు. ఆయన తన అనుమానాలను ప్రశ్నిస్తూ దేవుని మహాకృపను ధృవీకరిస్తూ ముగించారు. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నాయనను స్తుతించెదను. మనలో చాలామందికి ఈ క్రిస్మస్ సమయంలో ఆనందము మరియు దుఃఖం రెండూ ఉంటాయి. కృతజ్ఞతతో ఈ భావోద్వేగాలు కూడా నిజమైన ఆశాదీపమైన మన యేసయ్య వాగ్దానాల ద్వారా స్వాతంత్రించుకుందాం. ప్రార్థన. ప్రియమైన యేసయ్య, సంవత్సరం అంతటిలో దుఃఖ మరియు ఆనంద సమయాలలో నన్ను మోసుకెళ్ళినందుకు నీకు వందనములు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.